లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఊరికే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా అని ట్రై చేశాను అంతే. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదా, ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఓకేనా? అండ్ నేను వచ్చేసి ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నా డిన్నర్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అవుతుంది. క్లాక్ అక్కడ ఉంది, చూపించలేను. ఓకే, కిచెన్లోకి ఫాలో అయిపోండి. వచ్చేసారా? వెల్కమ్ టు మై కిచెన్, మై వరల్డ్. సరే అయితే 2 వచ్చారు కదా, ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. మటర్ పన్నీర్ అండ్ చపాతి డిన్నర్కి. అదే ఈరోజు చాలా రోజులు అయింది తిని. అండ్ నేను వచ్చేసి ఈ కర్రీ ఫస్ట్ టైం చేసిన, సో మీతో కూడా ఆ రెసిపీ షేర్ చేస్తాను. సో ఎలా చేస్తాను అన్నది చేసేద్దాం, వచ్చేయండి. సో నేను వచ్చేసి అమూల్ పన్నీర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎలా ఉందో నాకైతే తెలియదు. ఎందుకు అంటే చూడండి ఎంత ఉబ్బిపోయిందో ప్యాకెట్. ఒకవేళ ఇది కనుక బాగలేదు అనుకో, దీన్ని ఎలా చేయాలా అని ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాను. ఒక ఆలు ఉంది అండ్ ఒక క్యాప్సికమ్ ఉంది. మేబీ అవన్నీ కలిపి కూడా గ్రీవీ క్యాప్సికమ్, మటర్ క్యాప్సికమ్, ఆలు మటర్ క్యాప్సికమ్, యా ఇది బాగుంది కదా. ఆలు మటర్ క్యాప్సికమ్ చేసేయచ్చు. సో చూద్దాం. ఇది బాగుంటే బాగుండు, తొందరగా అయిపోతుంది. లేకపోతే మనకి ఎటు ఆల్టర్నేటివ్ ఉంది కదా, ప్లాన్ బి. అండ్ పన్నీర్ వచ్చేసి నేను యాక్చువల్గా ఫ్రీజ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీజ్ చేస్తే బాగానే ఉంటుంది అన్నారు. కానీ ఏంటో లోపల అంతా పులిసిపోయినట్టుగా ఎంత ఉబ్బిపోయిందో చూడండి. నార్మల్గా దోశ ప్యాకెట్ మనం బయట పెట్టేసామనుకో ఇలానే ఉబ్బిపోతుంది. ఒకసారి మేము అలానే ట్రై చేసాము. అంటే క్వారంటైన్ చేసిన కొత్తలో అనమాట, అలా ఉబ్బిపోయింది. సో పాడైపోతుందేమో అనుకున్నాం, కానీ బట్ థ్యాంక్ గాడ్ అని చెప్పాలి, బాగానే ఉంది. సో అదే తీసి చూపిస్తున్నాను. నేను స్మెల్ కూడా చేసేసి బాగానే ఉందిలే అని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా కర్రీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో చూడండి, క్యూబ్స్ కూడా చక్కగా ఫ్రెష్గానే ఉన్నాయి. మరి కవర్ ఎందుకు అలా అయిందో అయితే తెలియదు. కావాల్సిన వెజ్జీస్ అన్ని కట్ చేసి పెట్టుకున్న, ఒక ఆనియన్, ఒక టొమాటో, అల్లం వెల్లుల్లి విడివిడిగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్యూరీ ప్రిపేర్ చేసుకుందాం. సో అందుకే ఒక కడాయి పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ వేసి మగ్గిస్తున్నాను. ఆనియన్స్ ఎటు మనం మిక్స్ చేసేస్తాం, మిక్సీలో వేసేస్తాం కనుక కొద్దిగా పెద్దవే కట్ చేశాను. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అల్లం అండ్ వెల్లుల్లి కట్ చేసుకున్నాను కదా విడివిడిగా, సో అవి వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసి పేస్ట్ చేసుకొని వేయచ్చు. బట్ నేను అన్నీ విడివిడిగా అయితే వేస్తున్నాను, పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి వేగిపోయాయి, అందుకే ఆ టొమాటో కూడా వేసేస్తున్నాను. చాలామంది కూడా విడివిడిగా ప్యూరీ వేస్తారు కదా, అంటే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసేసుకొని ఆ తర్వాత టొమాటోని మాత్రమే ప్యూరీ చేసుకొని వేస్తారు. బట్ ఇలా అన్నీ కంబైన్డ్గా ఉడికించేసేసి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకే ఇలా ట్రై చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. అండ్ లాస్ట్లో వేద్దాం కదా అని చెప్పేసి ఉప్పుని పక్కన పెట్టేశాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ స్మాష్ అయిపోయాయి కదా, అందుకే తీసి ఒకసారి కలిపెట్టేసేసి ఉప్పు కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ చింతపండు కానీ లేకపోతే పసుపు కానీ ఏమీ వేయలేదు. బట్ కలర్ మాత్రం చాలా బాగా వస్తుంది. అది ఎలా వస్తుంది అన్నది నేను పోను చూపిస్తాను. నేను ఏ కలర్స్ యాడ్ చేయట్లేదు, బట్ కలర్ఫుల్గా ఉంటుంది. సో చూస్తే మీకు అర్థమవుతుందిలేండి. అండ్ ఇక్కడైతే దాదాపు ఉడికిపోయింది, అందుకే తీసి చక్కగా చల్లార్చేసాను. ఒక 5 minutes అలా పక్కన పెట్టేసి ఇంకా మిక్సీ వేసేసుకోవడమే. అండ్ చూసారా, మిక్సీ వేసుకున్నాక కలర్ ఇలా ఉంది. ఇంకా వేయబోయే ఇంగ్రీడియంట్స్తో మంచిగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్ద కడాయి పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. ఎంత ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అంత హెల్దీ కాదు, బట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొద్దిగా జీలకర్ర వేసేసి అది స్ప్లటర్ అయ్యేంత వరకు ఉంచేసి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ ప్యూరీని వేసి కలుపుకోవడమే. దానికి ముందు ఏం చేస్తున్నాను అంటే అదే ఆయిల్లో డైరెక్ట్గా కారం వేసేస్తున్నాను. మనకి ఎంత కారం కావాలంటే అంత కారం వేసేసుకొని డైరెక్ట్గా మనం ఆ ప్యూరీని కూడా దీంట్లో వేసేసుకోవాలి.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పొగొచ్చేస్తుంది. అది పెనం బాగా కాలిపోయింది, గిన్నె బాగా కాలిపోయింది అందుకే. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా అలా కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి మటర్ అండ్ పన్నీర్ని యాడ్ చేసుకుందాం. సో నేను వచ్చేసి డ్రై మటర్ ఉంటుంది కదా, ఎండిన పచ్చి బఠానీ, సో వాటిని వచ్చేసి నేను ఒక 12 hours వరకు అయితే నానబెట్టేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. సో అవే ఇక్కడ అయితే యాడ్ చేస్తాను. ఫ్రోజన్వి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. బట్ నాకైతే పచ్చివి అయితే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే అవి అన్నీ యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రోజన్ పన్నీర్ కూడా వేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రోజన్ది కనుక కొంచెం చిల్డ్గా ఉంటుంది. సో వాటర్ ఎక్కువ మనం పోసి ఉడికిస్తాను కనుక ఆ మటర్ కానీ పన్నీర్ కానీ చక్కగా ఉడిపోతాయి. అదే ఫ్రెష్లీ మేడ్ పన్నీర్ అనుకోండి, కొంచెం ఈ మటర్ వేగిన తర్వాత ఆర్ కొంచెం మగ్గిన తర్వాత అవి వేయండి, సో దట్ అప్పుడు చిదురు అవ్వవు. ఎందుకంటే ఇది ఫ్రెష్లీ మేడ్ కదా, సో చిదురు అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నీ ఒకటేసారి వేస్తే. అండ్ మూత పెట్టేసుకొని ఒక 10 minutes వేగించుకోవడం అంటే అది మగ్గించుకుంటే బాగుంటుంది. ఇక్కడ కలర్ కూడా చూసారా ఎంత న్యాచురల్గా ఉందో, అండ్ ఆ గ్రేవీ కలర్ కూడా మంచిగా పన్నీర్కి కూడా పడుతూ ఉంది. అండ్ ఇంకా కాసేపు మూత పెట్టేసుకొని ఉడికిస్తాను. అండ్ ఇంత లోపల మహేష్ వచ్చేసి నాకు చపాతీ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. సో తను వచ్చేసి పిండిని నీట్ చేస్తూ ఉన్నారు. సో ప్యారలల్గా చేసుకుంటే పని అయిపోతుంది కదా. ఇది వచ్చేసి పుల్కా ఆర్ నాన్లోకైనా బాగానే ఉంటుంది ఈ కర్రీ నాకు తెలిసినంత వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి 10 minutes అయిపోయింది, సో అందుకే ఒకసారి చూస్తున్నాను ఎలా అయింది అని చెప్పేసి. సో చూసారు కదా, గ్రేవీ అంతా కూడా కొద్దిగా దగ్గరికి వస్తూ ఉంది. అండ్ కలర్ కూడా చాలా చాలా బాగుంది. నాకు చూడడానికి ఎంత మంచిగా అనిపించిందో, న్యాచురల్గా ఉంటే బాగుంటుంది కదా. నేను పసుపు అది కూడా యాడ్ చేయలేదు, మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, నాకైతే అవసరం లేదు అనిపించింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా, అందుకే కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపెట్టుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ పొయ్యి మీద నుంచి దించేస్తాము అన్నప్పుడే వేస్తాను, సో దట్ దాని ఫ్లేవర్ అంతా కూడా ఇంకా కొద్దిగా ఉంటుంది మనం తినే టైంకి. నాకు అలా అలవాటు, అందువల్ల అలా వేసాను. కస్తూరి మేతి అవి కూడా వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా చపాతీ కాల్చడం అయిపోయింది. సో కర్రీతో సర్వ్ చేసుకుంటే ప్లేట్లో ఎలా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది తెలుసా కాంబో. నేనైతే ఫస్ట్ టైం చేయడం, బట్ మంచి సక్సెస్ అండ్ చాలా మంచి టేస్ట్ వచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేసేసాను, టేస్ట్ అయితే సూపర్ ఉంది తెలుసా, నాకు బాగా నచ్చింది. అండ్ చపాతీ కాల్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్గా టేస్ట్ చేద్దామని చెప్పి ఎప్పుడు వచ్చేసాను. చాలా బాగుంది. నేనైతే ఫ్రోజన్ పన్నీర్ యూజ్ చేశాను కదా, ఇంకా ఫ్రెష్ పన్నీర్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది కూడా క్రీమ్ ఇంకా క్యాష్యూ అలా వేసుకుంటూ ఉంటారు కదా, నాకైతే అంత ఇష్టం లేదు, అందుకే నేనైతే వేయలేదు. కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. టూ యమ్మీ, చాలా బాగుంది. సో ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవా, బాయ్ బాయ్, టేక్ కేర్. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. రెసిపీని ఆలు, సిమ్లా మిర్చ్